తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల రచ్చ నడుస్తూ ఉంది గత కొంతకాలంగా. ఏదైతే ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు ప్రతి ఒక్కరికి బిగించాలని చెప్పేసి దాన్నేమో ఈ వామపక్ష సంఘాలకు సంబంధించి ప్రజా సంఘాలకు సంబంధించి నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల మీటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఆ 2 కోట్ల కరెంట్ మీటర్లని రీప్లేస్ చేస్తూ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి. అయితే అధికారులు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల లాభం ఉంటుంది, బిల్లింగ్ ట్రాన్స్పరసీ ఉంటుంది, ఏదైతే గతంలో ఉన్నటువంటి ఈ మీటర్ల వల్ల ఉన్నటువంటి అవకతవకలన్నీ ఈ స్మార్ట్ మీటర్తో క్లియర్ అవుతామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది. అయితే అక్కడ బిల్లింగ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి కొన్ని చోట్ల కేసులు కూడా నమోదైన పరిస్థితి. అయితే మరికొన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు బిగించడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రజలు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్మార్ట్ మీటర్లను బద్దలు కొడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే వామపక్షాలు సంబంధించి ఏదైతే స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తున్నారో ప్రస్తుతం మనం సిపిఐ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఎందుకు ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్నారు, దానివల్ల ప్రజలకు జరిగే నష్టం ఏంటి, ప్రభుత్వం మీద ఎంత భారం పడే అవకాశం ఉంది, ఈ విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు సిఐటియు టౌన్ జనరల్ సెక్రటరీ ముత్యాలరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రభుత్వం ఏమో పెట్టాలని చూస్తుంది, వామపక్షాలు ప్రజా సంఘాలు అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే ఇవి ట్రాన్స్పరసీ ఉంటాయి, ఇదివరకు ఏదైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్మార్ట్ మీటర్లతో కరెక్ట్ అవుతాయి, అంతా బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఏమో పూర్తిగా వామపక్షాలు కానీ మీరు కానీ అందరూ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ స్మార్ట్ మీటర్ల వల్ల జరిగే నష్టం ఏంటి? ఒకటి, ప్రభుత్వం పెడుతున్నటువంటి స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అధికారులు చెబుతున్న ట్రాన్స్పరెన్సీ ఏమో కానీ ప్రజల మీద రకరకాలైనటువంటి భారాలు పడే ప్రమాదం ఉంది. ఫస్ట్ది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ మీటర్లు అవి సక్రమంగా పనిచేస్తూనే బాగానే ఉన్నాయి. వాటి స్థానంలో కొత్తగా అదాని స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి పెట్టాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. పనిచేసే మీటర్లను తీసేసి వాటి స్థానంలో స్మార్ట్ మీటర్లు పెట్టడం అనవసరం. ఒకటి, గతంలో మీటర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ మీటర్లు తీసేసి కొత్త డిజిటల్ మీటర్ పెట్టేటప్పుడు ప్రజల దగ్గర ఎవరి దగ్గర ఆ మీటర్లకు సంబంధించి అమౌంట్ ఏమీ వసూలు చేయలేదు. కానీ ఇప్పుడు ఈ అదాని స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి సంబంధించి దాదాపు 9,000 పైన ఆ స్మార్ట్ మీటర్ ఖరీదు మళ్ళీ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారుల దగ్గర నెల వాయిదాల పద్ధతిలో దీన్ని ఆ మీటర్ ఖరీదు కూడా వసూలు చేస్తారని చెప్పేసి అనేది చెప్తుంది. రెండోది, ఈ స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం ద్వారా ఇప్పటి వరకు ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసి దేనికి ఎంత బిల్లు వేసామని చెప్పేసి అనేది మనకి బిల్లు ఇస్తున్నారు. దానిలో ఏదైనా అదనంగా మనం ఖర్చు పెట్టాము, లేదంటే ఇది మనకు సంబంధం లేదు అని అనుకుంటే అధికారులను అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత దానిలో ఉండేటువంటి సౌలభ్యం ప్రతి గంటకి లెక్కిస్తూ ఉంటుంది ఎంత కరెంటు వాడుకున్నాం అనేది. రెండోది, అది పెట్టిన తర్వాత దాన్ని సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునే పద్ధతుల్లో స్మార్ట్ మీటర్కి బిల్లుని మనం ముందుగానే డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకున్న తర్వాత దానికి బిల్లు మన ఇళ్ళకి తీసుకొచ్చి మీటర్ రీడర్లు బిల్లు తీసే పద్ధతి పోయి మనకి ఎప్పుడంటే అప్పుడు మన ఫోన్ ఏ విధంగా అయితే రీఛార్జ్ అయిపోగానే ఆగిపోతుందో ఆ పద్ధతిలో ఆగిపోయే ప్రమాదం ఉంది. సో దాంతో దేనికి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది వినియోగదారుడికి ఎవరికి అర్థమయ్యే పరిస్థితి లేదు. రెండోది, అది ఎప్పుడు ఆగిపోతుందో ఏ టైం ఆగిపోతుందో మనకు ముందుగా సమాచారం కూడా ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో అయితే మీరు 4 రోజుల తర్వాత బిల్లు కట్టకపోతే మీ కనెక్షన్ రద్దు చేస్తామని చెప్పేసి అని చెప్తారు. భవిష్యత్తులో అది ఉండదు. 3, ఈ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఇప్పుడున్నటువంటి టారిఫ్లు మారిపోతాయని చెప్పేసి అనేది దానికి సంబంధించి డే ఆఫ్ టారిఫ్ అని చెప్పేసి అని ప్రభుత్వం పెడుతుంది. పగలు అంటే అందరూ పనులకు పోయిన టైంలో కరెంటుకి ఒక రేటు, అట్లాగే సెలవు రోజుల్లో పండగ, అట్లాగే రాత్రిపూట అంటే ప్రజలు ఎక్కువగా కరెంటు వాడుకునే టైంలో అదనంగా యూనిట్ కాస్ట్ పెంచుతారని చెప్పేసి అంటున్నారు. వీటన్నింటి దృష్ట్యా ఇప్పుడు ప్రస్తుతం అధికారులు చెప్తున్నటువంటి ట్రాన్స్పరెన్సీ వీటికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారులు ఇప్పటికే విజిలెన్స్ ఎలక్ట్రిసిటీలో కూడా
విజిలెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు రైడింగ్స్ చేస్తున్నారు. ఎవరైనా దొంగ కరెంటు వాడటం లేదంటే మీటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లాంటివి అంటే వాళ్ళు ఫైన్లు వేస్తున్నారు. దాన్ని పెంచి ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టు చూడాలి తప్ప ఆ పద్ధతిలో కాకుండా ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఒకదాన్ని చూపించి ప్రజల మీద అదనంగా ఎక్కువ భారాలు వేసే పద్ధతులు ఈ స్మార్ట్ మీటర్లోని. అందుకని ఈ స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని ప్రజల్లో ఆ విధంగా ప్రచారం చేసి ప్రజల్ని చైతన్యపరిచే పని చేస్తా ఉన్నాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒకవేళ ఈ మీటర్లు కనుక మార్చాల్సి వస్తే 2 కోట్ల పైచిలుకు ఉన్న పరిస్థితి. సో దాదాపు 2 కోట్ల మీటర్లని రీప్లేస్ చేసి స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి. అయితే ప్రభుత్వానికి దీనికి ఎంత ఖర్చు అవుతుంది? అది ప్రజల మీద పడుతుందా, లేదంటే ప్రభుత్వం ఎంతవరకు దీన్ని భరించే అవకాశం ఉంది? ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రభుత్వం ఏమీ భరించదు. ప్రజల మీదే ఆ స్మార్ట్ మీటర్ ఒక్కో మీటర్ ఖరీదు 9,000 నుంచి 18,000, 17,000 ఉంటుందని చెప్పేసి అని చెబుతున్నారు. ఆ విషయాలు కూడా ప్రభుత్వం ఏమి ప్రజలకు చెప్పడం లేదు. స్మార్ట్ మీటర్కి అయ్యే ఖరీదు మీరు ఎవరో చెల్లించొద్దని కానీ అట్లాంటి విషయాలు ఏవి అసలు దానికి సంబంధించి స్మార్ట్ మీటర్లకి సంబంధించిన విషయాలు ఏవి ప్రజలకు చెప్పకుండా ప్రజలు ఇళ్లలో లేనప్పుడు వచ్చి వాళ్ళకి సంబంధం లేకుండా పాత మీటర్ తీసేసి కొత్త మీటర్లు పెడుతున్నారు. నిజంగానే ప్రభుత్వం ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఖర్చు భరించడం కానీ లేదనంటే ఇదిగో ఈ రూపంలో పడే భారాలు ఏవి మీ ప్రజల మీద వేయమని కానీ ఇట్లాంటి విషయాలు ఏవీ చెప్పకుండా ప్రభుత్వం దాన్ని దాచి ప్రజలు ఇళ్లలో లేని సందర్భంలో వచ్చి పాత మీటర్లు తీసేసి కొత్త ఈ స్మార్ట్ మీటర్లు పెట్టే పని చేస్తున్నారు. ఏమీ లేనప్పుడు అట్లా ఎందుకు చేయాలి? చెప్పి ప్రజలను ఒప్పించి ఇగో ఏం పడవని చెప్పేసిన పద్ధతిలో చేయవచ్చు కదా. ఆ పద్ధతిలో చేయకుండా చేస్తున్నారు కాబట్టి ప్రజలకి అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం అసలు గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు ఎవరైనా మీ ఇంటికి బిగించడానికి వస్తే మీ ఇంటికి కానీ లేదు విద్యుత్ మోటార్లకు కానీ బిగించడానికి వచ్చినప్పుడు అవసరమైతే ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, మేము అండగా ఉంటామని చెప్పిన లోకేష్ గారు, దాన్ని వ్యతిరేకించినటువంటి లోకేష్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాలను రద్దు చేసుకోకుండా ఎందుకు బిగిస్తున్నారనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. సరే, ఇప్పటికే కొన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు బిగించిన పరిస్థితి, అయితే ఇంకొన్ని చోట్ల బిగించినప్పుడు జనాలు వ్యతిరేకించి పగలగొడుతున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు బిగించిన చోట వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? బిల్లింగ్ ఏమైనా ఎక్కువ వస్తుందా? ట్రాన్స్పరెన్సీ సరిగ్గా ఉందా? ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థల వాళ్ళకి అట్లా చిన్న చిన్న పరిశ్రమలకు వీటన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇక్కడ మన గుంటూరుకు సంబంధించి నల్లబాడు రోడ్లో కైలాసగిరిలో చిన్న ఒక ఫ్యాక్టరీలో బిగించిన తర్వాత అప్పటి వరకు 7,000 వచ్చేది. ఆ తర్వాత దాని కరెంటు ఛార్జీ 14,000, 15,000 వచ్చినటువంటి పరిస్థితి. ఆ విధంగా కొన్ని చోట్ల బయటపడుతుంది. కొన్ని చోట్ల ఏంటంటే తెలియక వాళ్ళకి ఎందుకు వచ్చిందో ఏంటంటే అధికారుల దగ్గరికి వెళ్తున్నారు. మేము అందుకనే ప్రజలకు చెప్పేదంటే ఆ మీటర్లు ప్రధానంగా భారాలు పెంచేదే. ఈ రూపంలో భారాలు పెరిగేది ఒకటైతే, రేపు అదనంగా ఆ మీటర్ కాస్ట్ వసూలు చేయటం, అట్లా డే ఆఫ్ టారిఫ్ అని చెప్పేసి అదనంగా విద్యుత్ వాడుకున్న టైంలో అదనంగా బిల్లు వసూలు చేయటం, ఇవన్నీ ఈ భారాలన్నీ ఉన్నాయి. కాబట్టి గతంలో లోకేష్ గారు చెప్పినటువంటి మాట ఏదైతుందో దానికి కట్టుబడి అసలు ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి మా డిమాండ్. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపైన వివిధ రూపాల్లో భారాలు మోపి ఆ భారాలు మోపుగా వచ్చినటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థని తన అనుకూల కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అసలే నిత్య జీవితావసర సరుకుల ధరలు పెరిగి జనం కనీసం 2 పూట్ల తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఈ దశలో మూలిగే నక్కపోయిన తాటికాయ పడ్డ చందంగా విద్యుత్ భారాలు ప్రతి నెల పెరుగుతూ పోతూ ఉన్నాయి. గత నెలలో 1,000 రూపాయలు వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత నెలలో 2,000 వస్తూ ఉంది. 10,000 వ్యాపార సంస్థలకు వచ్చినటువంటి వాళ్ళకి 40,000-50,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. దీనివల్ల కనీసం లైట్ వేసుకోవాలన్నా ఫ్యాన్ వేసుకోవాలన్నా భయపడే రోజులు ఈ రోజున పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే ట్రోప్ ఛార్జీల్ని, కరెంటు ఛార్జీల్ని ఏ రకమైన భారమో ప్రజలపైన మోపమని వాగ్దానం చేసి
పైగా జగన్మోహన్ రెడ్డి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని పూర్తిగా నియంత్రిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారాన్ని రోజుకో రూపంలో మోపుతూ ఇవాళ కరెంటు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ కరెంటు స్మార్ట్ మీటర్లు ఉదయం ఒక రకంగా, మధ్యాహ్నం ఒక రకంగా, రాత్రి ఒక రకంగా తిరుగుతూ ప్రజల జేబుల్ని కత్తిరిస్తూ ఉన్నారు. ట్రోప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలని ప్రజలపై భారాలు మోపడం అనేది జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం, అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందం, 25 సంవత్సరాల పాటు చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందం కారణంగా ప్రతి సంవత్సరం 1,25,000 కోట్ల రూపాయలు భారం ప్రతి సంవత్సరం పడతా ఉంది. ఇలా విద్యుత్ భారాలు పడతా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్రమైన నిరసన ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు ఒక మాట చెప్పాడు. స్మార్ట్ మీటర్లు తీసుకొని వెళ్ళండి, వద్దన్నోళ్ళకి బిగించబాగండి, కావాలన్నోళ్ళకి బిగించండి అని. అసలు స్మార్ట్ మీటర్లు కావాలి అని అడిగినటువంటి ప్రజలు ఎక్కడున్నారు? మీరు స్మార్ట్ మీటర్ల ఆర్డర్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకురావాలని సిపిఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. లోకేష్ గారు తాము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పడంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లను నేలకేసి పగలగొట్టండి అని చెప్పినటువంటి లోకేష్ గారు ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప దానిపైన కామెంట్ కూడా చేయకపోవడం అనేది కనపడుతూ ఉంది. అసలు ఈ మొత్తానికి కారణం మన నెత్తిన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీయే ఇదంతా. నరేంద్ర మోడీ సన్నిహితులు గుజరాత్ పెట్టుబడిదారులకి భారతదేశ అన్ని రకాల సంపదల్ని దోచిపెట్టడంలో భాగమే ఈ విద్యుత్ సంస్కరణలు అనే విషయాన్ని ప్రజలు గమనించాలి. దానికి జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ ఈ ముగ్గురు నరేంద్ర మోడీకి గులాంగిరి చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధానాలు అమలు జరపడంలో ఈ ముగ్గురు ఒకటేననేది గుర్తుపెట్టుకోవాలా. బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవను. ముగ్గురు కూడా బీజేపీకి అనుబంధ పార్టీలే తప్ప ఈ ముగ్గురు వేరుగా చూడాల్సిన అవసరం లేదు. విడిగా రాష్ట్రంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు. కానీ నరేంద్ర మోడీ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతూ చెక్కభజన చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఈ స్మార్ట్ మీటర్లు కానీ, ఇంధన అదనపు ఛార్జీలను కానీ ఈ మొత్తం వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. మనం ఎత్తనబడుతున్నటువంటి పిడుగుని మనమే తప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ భారాలు మోపేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం. సో చూశారు కదా, ఇదైతే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. దీనివల్ల ప్రజలకి నష్టమే తప్ప లాభం ఎటువంటిది లేదని చెప్పేసి వామపక్షాలు భావిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.